మస్తు మందికి మటన్ ఇష్టం ఉండదు, దాంట్లో వచ్చే మటన్ స్మెల్ అస్సలు నచ్చది. కానీ ఈ కిరాక్ రెస్టారెంట్ స్టైల్ కీమా బిర్యానీ ఒక్కసారి తింటే మటన్ ఇష్టం లేనోళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు ఈ బిర్యానీకి. సో మీరు 100% ట్రై చేయాల్సిన బిర్యానీ రెసిపీ ఇది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు డే 3 ఆఫ్ బిర్యానీ సిరీస్. ఈరోజు మనం చేసుకునే బిర్యానీ కీమా బిర్యానీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ మనం 750 గ్రామ్స్ కీమాని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు దాంట్లో 2-3 స్పూన్ల కారం, మీకు సరిపోయేంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, సగం స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా కావాలంటే పైన ఐ బటన్లో ప్రాన్స్ బిర్యానీ లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. సగం స్పూన్ ఎవరెస్ట్ మటన్ మసాలా, 1/2 కిలో పెరుగు, 4-5 చిన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 చిన్న కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1 పెద్ద సైజ్ నిమ్మకాయ వండుకోవాలి. ఇక అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కీమా బిర్యానీకి మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే కీమా మరీ చిన్న సైజ్ కాకుండా కొంచెం పెద్దగా కొట్టియాలి. ఇప్పుడు కీమాని 1 గంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 650 గ్రామ్స్ బాస్మతి బియ్యంని 2-3 సార్లు మంచిగా గడుక్కొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. నేను 750 గ్రామ్స్ కీమాకి 650 గ్రామ్స్ బియ్యం తీసుకున్నా. మీరు కీమా బియ్యం 2 సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 చిన్న కప్పు నూనె ఇంకా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని గరం అయినాక చిన్న స్పూన్ సాజీరా, 4-5 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 4 ఇలాచి, 1 పెద్ద ఇలాచి, 1 స్టార్ అనాస్ పువ్వు, 1 జావిత్రి, 2-3 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. అవి కొంచెం ఫ్రై అయినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమాని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు మధ్యలో కలుపుకుంటా మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక 2-3 లీటర్ల నీళ్ళు వేసుకొని సగం స్పూన్ సాజీరా, 2-3 దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 3 ఇలాచి, 1 పెద్ద ఇలాచి, 1 జావిత్రి, 1 స్టార్ అనాస్ పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 5-6 మిరియాలు, 3 బగారా ఆకులు, మీకు సరిపోయేంత ఉప్పు, సగం నిమ్మకాయ రసం, 2 స్పూన్ల నూనె వేసుకొని మూత పెట్టుకొని మసలబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత కీమా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. మన కీమా అయితే ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకొక 5-10 నిమిషాలు 80% ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మన కీమా 80% కుక్ అయింది, నూనె కూడా మంచిగా తేలింది. ఇప్పుడు దాంట్లో 3 సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకొని టమాటాలు ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరు మసలంగానే మనం నానబెట్టుకున్న బియ్యం మెల్లగా వేసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక్కసారి టమాటాలు ఉడకంగానే మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అట్లనే సగం కీమా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం బియ్యంని 90% కుక్ చేసుకోవాలి, అంటే కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే దించేసుకోవాలి. అస్సలు నీళ్ళు లేకుండా తీసుకొని మెల్లగా లేయర్ లెక్క కీమా మీద వేసుకోవాలి. 1 లేయర్ అన్నం వేసినాక మనం సగం తీసుకొని పెట్టుకున్న కీమా వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్లో హోల్స్ వేసుకొని కేసరి పాలని దాని మీద నుండి వేసుకోవాలి. అట్లనే 2 స్పూన్ల నెయ్యి, కొంచెం కొత్తిమీర, ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, చిటికెడు బిర్యానీ మసాలా వేసుకొని గాలి పోకుండా సిల్వర్ ఫాయిల్తోని కవర్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాలు దమ్కి పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మన కిరాక్ కీమా బిర్యానీ రెడీ. లెట్స్ టేస్ట్ అండ్ సీ. మన కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూనికే మస్తు టేస్టీగా అనిపిస్తుంది. తిని చూద్దాం ఎట్లుందో. మస్తు టేస్టీ ఉంది.
డెఫినెట్లీ ట్రై చేయాల్సిన బిర్యానీ ఇది, మీరు కూడా పక్కా ట్రై చేయండి. నేను నెక్స్ట్ టైం ఏం రెసిపీస్ చేయాలో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను 100% ట్రై చేస్తాను. ఇలానే మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దంటే అనూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.